శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వాళ్ళు మన వీడియోలో ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జాతకానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అలాగే ఈ 2025 సంవత్సరము మే నెల 4వ తేదీన అనగా ఆదివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. ఈరోజు దిన ఫలితాల ప్రకారం అతిపెద్ద సంఘటనలు అంటే వీరు ఊహించినటువంటి ఒక సంఘటన అనేది వీళ్ళ జీవితంలో చోటు చేసుకోబోతుంది. జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు, అసలు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని అనేక సమస్యలకు చూడలో నెట్టబోతున్నారు, మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా ఎటువంటి ప్రతికూల అంశాలు అనేవి మీ జీవితంలో రేపటి రోజున మీకు కలగబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ ధనుసు రాశి వారికి ఇప్పుడున్న గోచారం ప్రకారము వీరి జీవితంలో అతిపెద్ద సంఘటన అయితే జరగబోతుందని తెలుసుకోవచ్చు. ఏంటంటే కనుక ఈ ధనుసు రాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పు అయితే సంభవించబోతుంది. వీళ్ళకి ఈ ధనుసు రాశులకి కుటుంబ సభ్యుల్లో ఆర్థిక సమస్యలు అనేవి ఒక మంచి పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారు. కానీ వీళ్ళకి ఈ ముఖ్యంగా ఈ ధనుసు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి, మూల నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పురాబడ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రము 1వ పాదం జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టుబడినటువంటి మనస్తత్వం కలవారై వీరి ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా మొదలు పెడతారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అదేవిధంగా వీరు చిన్నప్పటి నుండి కూడా భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఎదుర్కొంటూ వస్తారు. వీరికి ఆర్థిక పరిస్థితుల యొక్క అనుభవం అనేది చిన్నప్పటి నుండే వీరు తెలుసుకుంటారు. ముఖ్యంగా స్నేహితులను వెనకంచు వేయకుండా ఆదుకునేటువంటి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇక ఇప్పుడు రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే సరదా కోసం బయటికి వెళ్ళే వారి కోసము సంతోషము ఆనందం అనేది రెండు పొందుతారండి. వీళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న లైఫ్లో కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ అనేవి కూడా గుర్తుండిపోయే విధంగా మిగులుతాయి. మీరు మీ యొక్క మిత్రులతో సరదా గడపడానికి బయటకు వెళ్ళాలనిపిస్తే కనుక మీరు ఖర్చు పెట్టేటువంటి విషయంలో అయితే జాగ్రత్తతో మీ యొక్క వ్యవహారాన్ని అయితే వ్యవహరించండి. లేనిచో మీరు మీ యొక్క ధనాన్ని అయితే ఖచ్చితంగా కోల్పోవాల్సి ఉంటుంది. పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని పరిచయం చేసేటట్టు ఆతృతకు గురి చేస్తుంది. మీ యొక్క ప్రేమ భాగస్వామి తాలూకా సోషల్ మీడియాలో గత స్టేటస్లను ఒక్కసారి చెక్ చేయండి. మీకు మంచి సర్ప్రైజ్ అనేది దొరుకుతుంది. సమయము ఎంత దుర్బలమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరి గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వివాహితులు కలిసి జీవిస్తారు, కానీ అది ఎప్పుడు కూడా రొమాంటిక్ మూమెంట్స్ని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం మీ యొక్క సంసారం నిజంగా రొమాంటిక్గా మారనుందని తెలుసుకోండి. ఈరోజు మీరు చాలా పనులు చేయాలనుకుంటారు, కానీ ముఖ్యమైనటువంటి పనులను మీరు వాయిదా వేస్తూ ఉంటారు. ఇక ఈరోజు పూర్తి అవ్వకముందే మీరు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోండి. లేనిచో మీరు ఈరోజు మొత్తానికి కూడా వృధా అయిపోయిందని బాధపడుతూ ఉంటారు. అసలు ఇంకా ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఎటువంటి సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి టార్గెట్ మిమ్మల్ని మీరు ఏ విధంగా బాధకు పూర్తి చేయబోతున్నారు, ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము చెప్పేది అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క జీవితంలో అతిపెద్ద సంఘటన జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూసేటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అది ఉద్యోగస్తుల విషయంలో ఒక రకమైనటువంటి విషయంగా మారనుంది. అదే ఉద్యోగాలు చేస్తూ ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి ఆర్థిక పొందినటువంటి అవకాశంగా మారనుంది. లేదంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి, అదే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశంగా మీ జీవితంలో ఈ వార్త అనేది చోటు చేసుకోబోతుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశము, అదేవిధంగా ఎవరైతే వారి యొక్క కళ్ళకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అవకాశాలు పొందాలనుకుంటున్నారో వారికి కూడా మంచి అవకాశాలు అయితే అందబోతున్నాయి, అందిపుచ్చుకోబోతున్నారు. అదేవిధంగా చాలా కాలం నుండి ఒకే వంటి
ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉద్యోగం ప్రమోషన్స్ లాంటివి బదిలీ అయ్యే ఆలోచన కూడా కనపడుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూసేటువంటి ఒక మంచి ప్రశంసలు అనేవి మీకు ఈరోజు కలగబోతున్నాయి. పై అధికారులచే మంచి ప్రశంసలు అయితే పొందబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. కానీ మీ యొక్క బంధంలో కానీ, మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మిమ్మల్ని శత్రులుగా భావించినటువంటి ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు. మీపై ఒక కుట్ర అయితే చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు చేయనటువంటి ఒక తప్పు మీరు చేసినట్లుగా మీ పైన ఒక ఆరోపణ అనేది, నింద అనేది మీ పైన మోపబోతున్నారు. కాబట్టి ఎట్టి విషయంలో మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే పాటించాలి. ముఖ్యంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి పురుషులు, స్త్రీల విషయాల పట్ల, అలాగే స్త్రీలు పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అయితే చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు దినఫలితాల ప్రకారం ఒక నింద మీ పైన మోపబడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి యొక్క తన జాగ్రత్తలతో ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈరోజు దినఫలితాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మద్దతు అయితే లభించలేదు. కానీ ఈరోజు మాత్రం వారి యొక్క మద్దతు అనేది మీకు పూర్తిగా ఉండబోతుంది. అదేవిధంగా బంధువుల్లో ఒకరి వల్ల అనుకున్నటువంటి సంఘటనలో మీరు తలదూర్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరము. ఈ యొక్క రాశికి చెందినటువంటి వారికి ఎవరైతే కాలకాల నిద్ర లేనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఈరోజు అయితే కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. మీ యొక్క ఉపశమనానికి తగినటువంటి ఒక చిట్కా అనేది ఒక వ్యక్తి ద్వారా మీకు సూచించబడుతుంది. అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా అదేవిధంగా ఈరోజు ఆమె యొక్క దయా స్వభావం ఎన్నో సంతోషమైన క్షణాలు అయితే మీకు తెలియజేస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు పెడతారు. దీనివల్ల మీకు మానసిక సంతృప్తి అనేది పొందబోతున్నారు. మీరు ప్రేమించేటువంటి వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి రోజు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఈరోజు మీ యొక్క రాసినటువంటి పెద్దవారు వారి యొక్క ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇక ఈ రోజంతా కూడా మీరు చాలా ఉత్సాహంగా వాదన తర్వాత సాయంత్రం వేళ మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని అయితే ఖచ్చితంగా గడపబోతున్నారు. ఈ దేశానికి చెందినటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యానికి అయితే గురవుతారు. మీరు మీ యొక్క ఆనందకరమైనటువంటి ప్రేమ జీవితాన్ని పొందడానికి విష్ణు చాలీసాను చదువుకోండి. లేదంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఇక ఈ రోజు అయితే మీకు ఎంతో ప్రయోజనకరమైనటువంటి రోజుగా అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు దీర్ఘకాలిక ఆరోగ్యం నుంచి కూడా మీకైతే విముక్తి అయితే పొందబోతున్నారు. ఇక ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులు, పార్టీల కొరకు ఖర్చు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తెలిసిన కండి ఈరోజు ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.